వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, ఇలా ఎంతోమంది మీద అసభ్యకరంగా, అసహ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటిది, కామెంట్స్ చేసినటువంటిది, దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు గతంలో చేసింది. ఈ విషయంలో సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి మీద లుకౌట్ నోటీసులు కూడా ఏపీ పోలీసులు జారీ చేశారు. అది తీయడానికి లేదు, మీరు విచారణకి సహకరించి తీరాల్సిందే అనేది కూడా స్పష్టం చేసింది. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. పోలీసులు అప్పుడే దాని మీద చర్యలు తీసుకుంటే బాగుండేది, కానీ అన్ఫార్చునేట్లీ ఎందుకు తీసుకోలేదో తెలియదు అన్నది చేసినటువంటి వ్యాఖ్య. అట్ ద సేమ్ టైం ఎవరి విధ్వంసం, రాష్ట్ర విధ్వంసం కోసమా లేదంటే మనుషుల విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నారా, ఏంటది, ఆ స్లోగన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పారు. సో ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు ఎలా అయిందంటే సజ్జల వర్సెస్ భారతిరెడ్డి టీం అన్నట్టుగా తయారైపోయిందా అన్నది అనుమానం. బికాజ్ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఈయన ఇద్దరు ఒకటే అనేటువంటిగా చెప్తారు. సో ఆయన అండతోటే మొత్తం ఈ సోషల్ మీడియానంతా కూడా క్యాప్చర్ చేసుకొని సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి ఈ సజ్జల భార్గవరెడ్డి ఈ వాంగ్మూలం ఇస్తూ, అంటే విచారణలో భాగంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది. భారతిరెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వెలిగేటువంటి ఒక పిఆర్ఓ వర్రా రవీంద్రారెడ్డి, అంటే ఒక రకంగా పిఏ అని చెప్పొచ్చు, అతనే పెట్టినటువంటిది. ఈ పోస్టులన్నీ కూడా అతనే పెట్టాడు. సో ఇందులో నాకు ఎటువంటి పాత్ర లేదు, ఈ పోస్టులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ బృందం శని ఆదివారాల్లో ఆయన్ని పులివెందుల్లో సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రశ్నించారు. వర్రా రవీంద్రరెడ్డి స్టేట్మెంట్లను, పలు ఆధారాలను ముందుంచి అడిగితే భార్గవరెడ్డి ఎట్టకేలకు స్పందించారు. నాడు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి నేను కన్వీనర్గా ఉన్నప్పటికీ తమ విభాగానికి చెందిన కొందరు కొన్ని పోస్టులను వ్యక్తిగతంగా పెడుతూ ఉంటారు అని చెప్పి. సో మళ్ళీ ఇంకో వారం రోజుల్లో విచారణకి పిలిపిస్తారు, మళ్ళీ ఇంకా తెలుస్తాయి. సో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారి మీద, అలాగే షర్మిల గారు పుట్టలేదు, ఇది అసలు ఎవరు నువ్వు, రాజశేఖర రెడ్డి రక్తం కాదు అంటూ చాలా తప్పుడు పోస్టులు పెట్టాడు వర్రా రవీందర్ రెడ్డి అనే పేరుతో. అయితే దానికి ఇంకొక రివర్స్ పాయింట్ ఏంటంటే, మరి ఇదే వర్రా రవీందర్ రెడ్డి కేసు పెట్టాడు. నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి కానే కాదు, ఎవరో చేశారు, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ విభాగంలో పనిచేసేటువంటి కార్యకర్త అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు చూస్తేనేమో సజ్జల భార్గవరెడ్డి, మరి ఆ కేసు అలాగే ఉంది, అతన్ని పట్టుకున్నారన్నారు. మరి ఇలా ఉన్నప్పుడు సజ్జల భార్గవరెడ్డి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు? వర్ర రవీందర్ రెడ్డి ఇవన్నీ చేశాడంటే ఎస్, డెఫినెట్గా సోషల్ మీడియా వైసీపీకి సంబంధించి అనేక రకాలుగా ఎంతోమంది ఉన్నారు. గురంపాటి దేవేందర్ రెడ్డి అని, ఇంటూరు రవికిరణ్ అని, ఇలా చాలామంది ఉన్నారు. ఇటీవల కాలంలో ఇంకా చాలామంది కొత్తగా తయారయ్యారు. వీళ్ళందరిది ఒక మోటో ఏంటంటే వ్యక్తిత్వ హననం చేయాలి. ముఖ్యంగా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు, టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఫ్యామిలీ. వీళ్ళని వ్యక్తిత్వ హననం చేయాలి ఏ విధంగానైనా. ఎందుకంటే అధికారం కోల్పోయాం కాబట్టి, అధికారంలో ఉన్న వీళ్ళు విపక్షాలుగా ఉన్నారు కాబట్టి ఇదే రకమైనటువంటి పంధాన్ని ఆ రోజు అనుసరించారు. అంతెందుకండి, గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలను కూడా వీళ్ళు అనుచిత పదాలతోటి ఏ విధంగా వ్యాఖ్యానించారు, తప్పుడు ఉద్దేశాలు ఆపాదించారు అని చూసాం కదా. ఆ నేపథ్యంలోనే సిబిఐ ఎంక్వైరీ కూడా, అఫ్కోర్స్ అది ఇంకా సాగుతూ ఉందనుకోండి, ఇంకా ఏం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా అరెస్టులు అంటే పెద్దగా ఏం కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ తప్పు చేసినా సరే, అంటే భారతిరెడ్డి గారి మీద తప్పుడు వ్యాఖ్యానం చేసినటువంటి కిరణ్ అనేటువంటి వ్యక్తిని కానీ, అలాగే నిన్న బెజవాడలోనో ఎక్కడో కత్తితోటి వీరంగం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకతను, అతన్ని కానీ సరైనటువంటి ట్రీట్మెంటే ఇస్తూ వచ్చారు. బట్ సోషల్ మీడియాలో మరి వైసీపీకి సంబంధించి సిపిఆర్ఓ పూడి శ్రీహరిని అరెస్ట్ చేస్తే దానికి సంబంధించి వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి తప్పుడు నెరేటివ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ, తప్పుడు పద్ధతిలో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ, కుటుంబాల మీద చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇప్పటిదాకా? కోర్టు విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇగో ఈ కేసులు ఇలా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇలా అరెస్ట్ చేశారు, ఇలా ట్రీట్మెంట్ ఇలా జరిగింది వాళ్ళకి. బట్ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు కోర్టులోకి అంటే డైరెక్ట్గా నేను తప్పు చేశానా లేదా అనేది అనవసరం, ముందు నా కోర్టులో నాకు బెయిల్ ఇచ్చేసేయాలి, లేదంటే నన్ను అరెస్ట్ చేస్తారు అని వచ్చేస్తే అసలు ఏం తప్పు చేశారు, ఏం చెయ్యలేదు అన్నటువంటి పాయింట్లో కోర్టులు కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఎందుకంటే గత అనుభవం అనేది ఉంది. డైరెక్ట్గా కోర్టులకే ఉద్దేశాలు ఆపాదించి చేసినటువంటిది. అందువల్ల ముందు విచారణకి సహకరించడం, లేదంటే దానికి సంబంధించినటువంటి విచారణ పూర్తిగా చెయ్యమని పోలీసులకు ఆర్డర్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఆ ఒక్క వెసులుబాటు.
ఇందులో అరెస్టులు ఉండవు, రోడ్ల మీద నడిపించడాలు ఉండవు, ఏముండవు. కానీ వీళ్ళు చేసినటువంటి పనులు, చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ తప్పుడు పోస్టింగ్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే జుగుప్స, వికారం కలుగుతుంది నిజంగా. మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జీవితాన్ని అక్కడ ముగించేస్తారేమో వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేసిన పనులకి. ధైర్యంగా ఉన్నారు కాబట్టే కేసులు పెట్టడం కానీ ఇదంతా చేసుకుంటూ వచ్చారు. సో ఈ వర్రా రవీందర్ రెడ్డి గారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారికి పిఏగా పనిచేసేటువంటి వ్యక్తి. అది పిఏనా ఏంటో తెలియదు. ఆవిడ ఏ పర్యటన ఉన్నా ఏం చేసినా పక్కన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. సో ఇది ఇందులో ఉన్నటువంటి ఒక అప్డేట్ కుట్రకోణంలో. చూద్దాం మళ్ళీ విచారణలో ఇంకెన్ని వాస్తవాలు బయటకు వస్తాయో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.